అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి నేను టాప్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది యూనిఫార్మ్ క్లాత్ అనమాట. యూనిఫార్మ్ టాప్ అనమాట ఇది. మన కాలేజ్‌లో కానీ, స్కూల్ పిల్లలకి కానీ యూనిఫార్మ్ టాప్స్ కుడతా ఉంటారు కదా! అది క్లాత్ అనమాట. స్కూల్‌లో ఇచ్చారు. దీన్ని మనం ఎలా టాప్ కింద కన్వర్ట్ చేయాలి అనేది చాలా సింపుల్‌గా చూపిస్తాను చూడండి. మన దగ్గర ఏదైనా టాప్ ఉంటే ఆ టాప్‌నయితే మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా కట్ చేసుకోవచ్చండి. ఏదైనా టాప్ ఉంటే చాలా సింపుల్‌గా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే మీకు టాప్ కొలతలతోనైతే చూపించాలనుకుంటున్నాను. ఇదొచ్చేసరికి ఈ చిన్న టాప్ అయితే ఉందనమాట. ఇంతవరకు నేను పిల్లలకైతే ఇది మా పిల్లలదే అనమాట కుడుతున్నాను. వాళ్ళకి టాప్స్ అయితే లేవు. ఇది నేనెప్పుడో టీ షర్ట్‌ని టాప్ కింద కన్వర్ట్ చేశాననమాట. పెద్దోళ్ళ టీ షర్ట్‌ని. నేను టాప్ కింద కన్వర్ట్ చేసి వేసుకుంటున్నారు ఇలా కన్వర్ట్ చేస్తుంటే. ఇది కొంచెం దీని మెజర్‌మెంట్స్ తీసుకుందాము. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారని చెప్పి దీని మెజర్‌మెంట్స్ అయితే తీసుకొని నేను కట్ చేస్తున్నాను. ఇదొచ్చేసరికి చంక దగ్గరకొచ్చి, నడుం దగ్గరకొచ్చేసరికి నేను ఈ కొలత అయితే తీసుకున్నాను. నడుం దగ్గర అక్కడ కట్స్ ఉంటాయి కదా! ఆ కట్స్ దగ్గర తీసుకున్నాను. ఇంకా కింద వరకు మనకి ఎంత లెంత్ కావాలో చూసుకున్నాను. అదొచ్చేసరికి ఆ టాప్ వచ్చేసరికి మోకాళ్ళ వరకే వస్తుందనమాట. అందుకని నేను ఇంకా కొంచెం లెంత్ అయితే పెట్టాను. ఇంకా కట్స్ వచ్చేసరికి అక్కడ కరెక్ట్‌గా చూసాం కదా! అంతవరకు అయితే బావుంటాయి. వాళ్ళకి కట్ సరిపోతుందనమాట. కటింగ్ వచ్చేసరికి అక్కడ మళ్ళీ నేను పైన డ్రా చేసింది సంక దగ్గరనమాట. అంతవరకు నీట్‌గా అయితే సరిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళ మెజర్‌మెంట్స్ నాకు తెలుసు కాబట్టి నెక్ వచ్చేసరికి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట పొడవు. అది వెడల్పు. మళ్ళీ షోల్డర్ వచ్చేసరికి 2½ తీసుకుంటున్నాను. మీరైనా మీ దగ్గర టాప్ ఉంటే ఆ టాప్ మెజర్‌మెంట్స్ తీసుకోండి. చాలా సింపుల్‌గా అయితే టాప్ అయితే కట్ చేసుకోవచ్చనమాట. వాటికి ఎంత ఉంది, మనం ఎంత పెట్టుకోవాలి టాపు పాత టాప్‌కి ఎంతుందో మనం అంతే నీట్‌గా పెట్టేసుకొని అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను స్ట్రెయిట్‌గా అయితే లైన్ గీసేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి నెక్ వచ్చేసరికి నేను 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాననమాట స్ట్రెయిట్‌గా. వెడల్పు అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. స్ట్రెయిట్‌గా అయితే 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే తీసుకొని ఇప్పుడు నెక్ దగ్గరికొచ్చేసరికి మనం రౌండ్ ఎలా తీయాలి అనుకుంటే అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందనమాట. పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా సరే రౌండ్ తిప్పడానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. సంక సైడ్ వచ్చేసరికి దీనికి నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే 1½ తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే తీసుకున్నాననమాట. దీన్ని మనం ఇక కట్ చేసుకోవడమేనండి. టాప్ అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం టాప్ కట్ చేసాం కదా! దానికి నేను ఇప్పుడు లేదని చెప్పాను కదా! టాప్ లేదని చెప్పాను కదా! అందుకనే నేను కట్ చేసుకున్న టాప్‌ని దాని హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాననమాట. దాని హ్యాండ్ ఎంతవరకు మనకి లూజ్ ఉంటుందో, ఎంత పొడవు ఉంటుందో చూసుకొని అంతవరకు అయితే నేను కరెక్ట్‌గా పెట్టుకొని అయితే నేను కటింగ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనం దాని హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసి నేను క్లాత్‌నైతే 4 లేయర్స్ కింద నేను దాన్ని పెట్టాను. దీని హ్యాండ్‌నయితే పెట్టి ఇలా ఫోల్డింగ్ అయితే చేసి ఇలా పెట్టి కట్ చేస్తున్నాననమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి పైనొచ్చేసరికి నీట్‌గా వస్తదనమాట. చంక దగ్గరకొచ్చేసరికి మనకి ఎంత డౌన్ చేయాలో తెలీదనమాట. షోల్డర్ దగ్గర నుంచి కిందకొచ్చేసరికి ఎంత చేయాలో తెలీదు. అక్కడికొచ్చేసరికి మనం ఎప్పుడూ ఏం చేయాలంటే, షోల్డర్ దగ్గర నుంచి మన పైన చూసారా? అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకి ఒక 3 ఇంచెస్ మనం ఎప్పుడూ కూడా 3 ఇంచెస్‌కి మనం స్ట్రెయిట్‌గా చంకలోకొచ్చేసరికి 3 ఇంచెస్ రావాలనమాట. అలా పైనుంచి కింద వరకు 3 ఇంచెస్ ఉండాలి. ఆ 3 ఇంచెస్ స్ట్రెయిట్‌గా మనకి చంక డౌన్ అయితే ఉండాలనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే చేతులు ఎవరికైనా కూడా చాలా బాగా నీట్‌గా వస్తదండి. ఈ టిప్ అయితే మనకు బ్లౌజుల్లో కానీ, డ్రెస్సుల్లో కానీ దేంట్లోకైనా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. చంక డౌన్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ చూసుకొని మనం చంక డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా! తర్వాత మనం ఇది మెడ ముక్కలైతే కట్ చేసుకుంటున్నామండి. మెడ ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడొచ్చేసరికి దీనికి షోల్డర్‌లు 2 కూడా జాయింట్ చేసేస్తున్నాను ముందుగా. షోల్డర్ 2 జాయింట్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం అంతా చుట్టూ స్టిచ్ చేయడమేనండి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాతులుంటాయి కదా! వీటిని మనకి అలా
క్రాస్‌గా పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే మనకి చక్కగా నీట్‌గా అయితే అనమాట ఫినిషింగ్ వస్తుందనమాట. క్రాస్‌గానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా మనం కట్ చేసిన తర్వాత ఎలాగైనా పీసులన్నీ క్రాస్‌గా వస్తాయి కదా! వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఈ విధంగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి క్రాస్‌గానే పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే మనకి కుట్టయితే చక్కగా నీట్‌గా రౌండ్ తిరుగుతుందనమాట. మనం రౌండ్ నెక్ కదా కుట్టేది. దానికైతే చక్కగా నీట్‌గా అయితే వస్తుంది ఫినిషింగు. ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కుట్టేటప్పుడైనా, టాప్ కుట్టేటప్పుడైనా, ఇంకా వేరేది మనకి దేనికైనా సరే మెడ ముక్కలు ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చాలా నీట్‌గా అంటే చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసరికి నెక్‌కి మనం జాయింట్ చేస్తున్నామనమాట. నెక్ ముక్కలు కట్ చేసాం కదా! వాటిని జాయింట్ చేస్తున్నాం రౌండ్‌గా. ఈ విధంగా దాన్ని మెడ ముక్కని 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని, అలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా రౌండ్‌గా నీట్‌గా స్టిచ్ చేసేసుకోవడమేనండి. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి మధ్యలో రౌండ్ తిరిగే కాడ మొత్తం అంతా రౌండ్‌గా ఉన్న సైడ్ మొత్తం అంతా చిన్న చిన్న ఘాట్లయితే పెట్టుకోవాలనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మనకి నెక్ అయితే చాలా నీట్‌గా అయితే వస్తుందనమాట ఫినిషింగ్. ఇప్పుడొచ్చేసరికి మనకి షోల్డర్ జాయింట్ చేసుకోవాలనమాట. ఫస్ట్ ఒక షోల్డర్ అయితే జాయింట్ చేసుకొని మనం నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా! ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకొని మనం హ్యాండ్స్ అయితే దానికి జాయింట్ చేసుకుందామండి. ఇప్పుడొచ్చేసరికి మనకింకా మొత్తం అంతా నెక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం సైడ్ జాయింట్లయితే చేసుకుందామనమాట. మనకి ఎంత లూజ్ ఉంటుందో హ్యాండ్, మనకి ఇక్కడ సంక సైడ్ ఎంత లూజ్ ఉంటుందో మార్కింగ్ చేసుకొని, చక్కగా నీట్‌గా అయితే మనం కుట్లయితే వేసేసుకుందాము. ఇక్కడ ఓపెన్స్ దగ్గరకొచ్చేసరికి మనం స్ట్రెయిట్‌గా అయితే కుట్టి ఆఫ్ చేసేయాలండి. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసేసేసి ఒక రఫ్ లాగి మనం ఆఫ్ చేసేయాలి. మనకి ఎంత లూజ్ ఉంటుందో చూసుకొని, అంత లూజ్ వరకు 2 కుట్ల వరకు అయితే వేసేసుకుంటే సరిపోతుందనమాట. ఒక 2 కుట్లు వేసుకొని అప్పుడు డాట్స్ వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మనం డాట్స్ అయితే వేసుకుందాం. రెండు సైడ్స్ వచ్చేసరికి మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా! అటు సైడు, ఇటు సైడు కూడా ఇప్పుడైతే మనం ఈ ఓపెన్స్ అయితే కుట్టుకుందాం అనమాట. 2 మడతల కింద పెట్టుకొని కింద సైడ్ నుంచి చక్కగా నీట్‌గా పై వరకు మనం ఓపెన్‌గా మనకి స్టిచ్చింగ్ వేసుకున్న దగ్గరకి మనకి క్లాత్ అయితే ఈ మిగిలిన క్లాత్ వరకు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అక్కడ వరకు స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా! అక్కడ నుంచి చక్కగా 2 ఫోల్డింగ్స్ ఇలా పెట్టుకొని చక్కగా మడత పెట్టేసుకొని అక్కడ సూది గట్టిగా ఒకసారి దింపి కిందకి దింపిన తర్వాత పక్కకు జరపాలి. జరిపి మనం స్ట్రెయిట్‌గా ఒక లైన్ కుట్టేసి మళ్ళీ అక్కడ నుంచి కూడా స్ట్రెయిట్‌గా కింద వరకు కుట్టేసుకోవాలండి. చాలా సింపుల్‌గా అయితే కుట్టుకోవచ్చనమాట. మనకి సైడ్ ఓపెన్స్ వచ్చేసరికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనమాట కుట్టుకునేటప్పుడు. జాగ్రత్తగా కొంచెం ఓపిక కొంచెం నిదానంగా కుడితే చాలా నీట్‌గా అయితే ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటా మొత్తం అంతా కుట్టేయడమే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.